రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. రాష్ట్రం అప్పులో కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని అన్నారు. 50 చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందగా 28 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. అంటే పాత 4 మండలాలు కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ అండ్ పెంటవెల్ 4 మండలాలకు సంబంధించి మొత్తం ఉన్న స్థానాలు 78. ఈ 78 స్థానాల్లో 47 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. బీజేపీ, బీఆర్ 2 కలిసి పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసినా కూడా 28 స్థానాలు వచ్చినాయి. అట్లాగే ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్లోనే ఇద్దరు మామిత్రుల కాడ నేనుంటది కింద విత్డ్రా చేసుకోకుండా కారణంగా ఇద్దరు పోటీ చేయడం కారణంగా అందులో అటువంటి 3 గెలవడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే లెక్క చూస్తే మొత్తంగా 50 కాంగ్రెస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్, బీజేపీ కలిపి వచ్చిన స్థానాలు కోడేరు మండలిలో 14 ఉంటే కాంగ్రెస్ మొత్తం 22 ఉంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 2, మొత్తం 22. అంటే పెద్దకొత్తపల్లిలో మొత్తం 28 ఉంటే 18 కాంగ్రెస్, 10 బీజేపీ, బీఆర్ఎస్. తర్వాత అట్లాగే కొల్లాపూర్ సంబంధించి 18లో 10 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 7, 1 ఇండిపెండెంట్. అట్లాగే పెంటవెల్లికి సంబంధించి చెరి 5 రావడం జరిగింది, మొత్తం 10లో. ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాభిమానంతో 2 భాగాలు అంటే 2 వంతులు కాంగ్రెస్ పార్టీకి వస్తే 1 వంతు మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు. ఒక్కొక్కడమైతే మేము పోటీ పడలేమని మొదటి నుంచి ఎట్లయితే రాష్ట్ర స్థాయిలో